guys, welcome to Gayatri Vlogs. A bit late అయిందని నాకు తెలుసు, బట్ యా ఐమ్ ఆన్ ద ట్రాక్ నా. సో ఇవాటి నుంచి వ్లాగ్స్ వస్తాయి. సో ఇది మేము కోయంబత్తూరు నుంచి ఆలపి బోట్ హౌస్కి వెళ్తున్నాం అన్నాం కదా. సో ఆ వ్లాగ్ అనమాట. చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో మేము కోయంబత్తూరు నుంచి స్టార్ట్ అయిన 1 అవర్కి మాకు ఒక లక్ష్మీ హోటల్ అని చెప్పేసి అక్కడ కనపడింది. సో అక్కడ మేము లంచ్ చేసేసి, సో ఇది అథెంటిక్ కేరళ మీల్స్ అనమాట. సో ఆ మీల్స్ తినేసిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. బేసికలీ కోయంబత్తూరు నుంచి ఆలపి మనకు 235 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. దట్ అప్రాక్సిమేట్లీ 5 to 6 hours అనమాట. సో ఆలపికి వెళ్ళాలంటే మనం త్రిశూరు ఇవన్నీ కొన్ని దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అంత స్ట్రెయిన్ ఏమి అనిపించలేదు, బికాజ్ రోడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఒకటే హైవే అనమాట, చాలా బాగుంది. దాని తర్వాత మేము ఆలపి రీచ్ అయ్యాక ఆలపి ఊర్లో నుంచి మనం ఈ బోట్ హౌస్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కొంచెం లోపలికి రావాలన్నమాట. సో మనం వన్స్ ఆలపి రీచ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళని ఎవరినైనా అడగాలి. అక్కడ మనకి డైలీ బేసిస్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కానీ అవర్లీ బేసిస్ కానీ మనకి ఇలాంటి బోట్ రైడ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. బేసికలీ ఫుల్ నైట్ స్టే అనుకున్న వాళ్ళు పున్నామడ జెట్టి హౌస్ అని ఒకటి ఉంటుంది. సో ఊర్లో నుంచి కొంచెం లోపలికి వస్తే మనకు ఆ ఏరియా కనిపిస్తుంది అనమాట. మీరు అక్కడికి వచ్చాక చాలా కన్ఫ్యూజ్ చేస్తారు అక్కడ జనాలు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ తీసుకొని మీరు అడ్రస్ అడగండి. సో మేము పున్నామడ జెట్టి హౌస్కి వెళ్ళాలి అని చెప్పేసి, సో అక్కడ నుంచి మనం వచ్చేసిన తర్వాత మనకి చూడగానే మనకు ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా బోట్స్ ఉంటాయి. మీకు బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను చూడండి. తర్వాత బెడ్రూమ్స్, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. బాగానే ఉన్నాయా? సో ఇది ఒక 1 bedroom అనమాట. మేము తీసుకెళ్ళి 3 bedrooms. ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది పెద్దగా ఉంది బెడ్రూమ్, ఐ మీన్ వాష్రూమ్. సో ఇది తర్వాత ఇక్కడ వస్తే వ్యూ ఎంత బాగుంది కదా అని. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో అది ఒక 3rd bedroom అనమాట. అక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ పైన కొంచెం వే ఉంటుందన్నమాట డెక్ వెళ్ళడానికి. సో ఇది కిచెన్ అనమాట. దీంతో మనకేం పెద్ద సంబంధం లేదు. దీంట్లో షెఫ్ ఉంటారు, ఆయన చూసుకుంటారు. సో ఇలా బయటకు చూస్తే ఇలాంటి బోట్సే చాలా కదులుతూ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. నేనైతే ఖచ్చితంగా వన్స్ ఇన్ ఏ లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని అందరికీ సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇలాగా మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు హోటల్స్లో స్టే చేయడం వేరు, ఇలా సపరేట్గా హోటల్ లాంటి ఒక బోట్లో స్టే చేయడం అదొక వేరే ఫీలింగ్ ఇస్తుంది. అది కూడా ఇంత నేచర్కి దగ్గరగా ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చాలామంది కన్ఫ్యూజన్లో కూడా ఉండొచ్చు, వెళ్దామా వద్దా అని. లేదండి, నేను నిజంగా చెప్తున్నాను, నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను, కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో ఇది. సో మేము చెప్పినట్టుగానే ఇక్కడ పున్నామడ జెట్టి హౌస్కి వచ్చేసిన తర్వాత ఇది నేను ఎలా బుక్ చేసుకున్నాను ఏంటని డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అయితే మీకు బోట్ టూర్ ఇచ్చేస్తాను అనమాట. సో ఇలా మనకు స్టెప్స్ పైన ఎక్కిన వెంటనే ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉంది, ఇక్కడ సింక్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ఒక 1 extra బెడ్రూమ్ ఉంటుంది అనమాట. సో ఇది ఎవరికంటే ఆ బోట్లోనే మనతో పాటు 1 day అంతా స్టే చేస్తారు కదా, అయితే డ్రైవర్ కానీ లేదా కుక్ కానీ లేకపోతే ఇంకొక హెల్పర్ ఉంటారు. సో వాళ్ళైనా స్టే చేయడానికి ఆ బెడ్రూమ్ అనమాట. ఆ బెడ్రూమ్ నుంచి కొంచెం ఇలా లోపలికి రాగానే ఇది మనకు డైనింగ్ ఏరియా అనమాట. సో ఇది ఇంత బాగుంది కదా డైనింగ్ ఏరియా, చూడడానికి సేమ్ హోటల్ లానే అనిపిస్తుంది. సో ఇది మనకి ఫుడ్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా మనకి ఇక్కడే పైనే సర్వ్ చేస్తారనమాట. కింద కావాలన్నా కూడా తినచ్చు. ఇంత బ్యూటిఫుల్ స్పేస్ పెట్టుకొని కింద ఎలా తింటాం చెప్పండి. అందుకే దీనికోసం అంటూ సపరేట్గా ఇక్కడే కూర్చొని ఫుడ్ పెడతారనమాట.
ఇంకా అటువైపు మనం చూస్తే అక్కడ కొంచెం ట్రీస్ అవన్నీ కూడా బావుంటాయి. సో, ఇదంతా మొత్తం కూడా మేము తీసుకుంది మొత్తం ఏసీ బోట్ అనమాట. ఏసీ లాంజ్ కానీ, ఏసీ రూమ్స్ కానీ, ఏసీ డైనింగ్ టేబుల్ కానీ మొత్తం అంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుందనమాట. సో, ఇంకా మీరు ఇందాక చూపించాను కదా మీకు బోట్. ఆ బోట్‌లో మనకి ఇంకో బోట్‌కి ఏమైనా అవసరమైన గ్రాసరీస్ కానీ, అవన్నీ తీసుకెళ్ళడానికి ఇలాంటి చిన్న బోట్స్ వచ్చి వాళ్ళకి గ్రాసరీస్ కానీ, ఎగ్స్ కానీ, బ్రెడ్ కానీ అలాంటిది ఏదైనా వీళ్ళు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్‌పోర్టేషన్‌గా వాడుతుంటారనమాట చిన్న బోట్స్ అనేవి. చూసారా ఈ బోట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా బావుంది గదా! మనకి ఇలాంటి చుట్టుపక్కల ఇలాంటివన్నీ బోట్స్ మిగతావన్నీ కూడా కొన్ని వెయిటింగ్‌లో ఉంటాయి. కొన్ని ఆల్రెడీ మూవ్ అవుతూ ఉంటాయి. చాలా బావుంటుంది. సో, ఈ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే, సో, నేను బుక్ చేసుకున్న బోట్ వచ్చేసి తి 3 బెడ్‌రూమ్ బోట్ హౌస్ అనమాట. సో, ఇది మాకి 3 బెడ్‌రూమ్స్ ఇస్తారు మనకి. పైన లాంజ్ ఏరియా కానీ, బయట కానీ అంతా మనదే ఉంటుంది. సో, 3 బెడ్‌రూమ్స్‌కి మాకెంత కాస్ట్ పడింది అంటే, మాకు 13,000 పడిందనమాట. వన్ డే అంటే ఈరోజు 11:00 ఇన్ ద ఆఫ్టర్‌నూన్ నుంచి నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ అయ్యి 9:30 వరకు మనకిస్తున్నారనమాట. సో, ఇదంతా కలిపేసి మనకి అందులోనే ఫుడ్డు, స్నాక్స్, డిన్నరు, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ గూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. స్నాక్స్. సో, వీటన్నిటికి కలిపి వాళ్ళు ఛార్జ్ చేసిందయితే మాకు 13,000 ఛార్జ్ చేశారు. సో, లాస్ట్ మినిట్‌లో మాకేం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంతకు ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నామనమాట. హౌస్ బోట్ ఇలా బుక్ చేసుకోవాలా? వద్దా? అన్నట్టుగా. సో, రెఫరెన్స్ కోసం కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, సో, మీరు హడావిడిగా ఏది పడితే అది చేసుకొని మనకి ఆన్‌లైన్‌లో ఒకటి చూపిచ్చి, ఇక్కడొచ్చిన తర్వాత వేరేది చూపిచ్చి, ఇదే బోట్ ఉంది అని చెప్తారు లాస్ట్ మినిట్‌లో. సో, అంత హడావిడి వద్దనుకుంటే ఇక్కడికొచ్చి చూసుకోవచ్చని వాళ్ళు చెప్పారనమాట. సో, అలాగా మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న ఒకటి మేము క్యాన్సిల్ చేసుకున్నామనమాట. ఎందుకులే మనం చూసి మనకి ఏది కావాలంటే అది తీసుకొని మనకు బడ్జెట్ వైస్‌గా చూసుకొని వెళ్ళొచ్చు కదా! అదన్నట్టుగా మేము వెళ్ళి చూద్దాంలే అని అనుకున్నామనమాట. బట్ మాకేమైందంటే, సో, మేము లాస్ట్ మినిట్‌లో వెళ్ళి మేము అప్పటికప్పుడు బోట్స్ వెతుక్కోవడానికి మాకు ఆల్మోస్ట్ 4 అవర్స్ వేస్ట్ అయింది. సో, యాక్చువల్లీ నాకు ఇదే కొంచెం ఇబ్బందిగా అనిపించిందనమాట. ముందే బుక్ చేసుకొనుంటే మనకు టైం వేస్ట్ అయ్యేది కాదు గదా! అన్నట్టు. మామూలుగా అయితే మేము 12:00 అంతా అలా రీచ్ అయిపోయాము ఆలపి బోట్ హౌస్ దగ్గర. సో, మేము వెళ్ళిందైతే మురళి అని చెప్పేసి ఆయన ఓనర్ ఉంటారు. మురళి మెనన్ అని చెప్పేసి. ఆయన మొత్తం ఈ హౌస్ బోట్ కమ్యూనిటీకంతా కూడా తను హెడ్ అనమాట. సో, వాళ్ళదొచ్చేసి నందనం టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంటుంది ఆలపి. సో, వాళ్ళు ఇలా హౌస్ బోట్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి ఆయనకి. సో, ఆయన ద్వారా నేను వాట్సాప్‌లో కాంటాక్ట్ అయితే ఆయన ఫస్ట్ అడ్వాన్స్ పే చేయమన్నారనమాట 3,000. నేనేమనుకున్నాను, సరే ఇంక ఎలాగో వెళ్తున్నాం ఇంకో 1 అవర్, 2 అవర్స్‌లో అక్కడ ఉంటాం కదా! డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళి మనం డబ్బులు పే చేయొచ్చు. ఒకవేళ నచ్చకపోతే వేరే చూడొచ్చు. నచ్చితే ఉండొచ్చు అన్నట్టుగా అనుకున్నాము. బట్ నేను చేసిన బిగ్ మిస్టేక్ అదే అనమాట. సో, నేను లాస్ట్ మినిట్‌లో చెప్పడం వల్ల వాళ్ళు డ్రైవర్‌ని అరేంజ్ చేసుకోవడానికి, షెఫ్‌ని అరేంజ్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. మామూలుగా హౌస్ బోట్స్‌లో ఏంటంటే, ఫస్టు మనకి ఏదైనా ఈరోజు బుక్ చేసుకున్నామనుకోండి, దానికి సంబంధించిన డ్రైవరు, కెప్టెను, అలాగే ఒక హెల్పరు, ఒక షెఫ్ ముగ్గురు ఒక టీమ్‌లాగా ఉంటారనమాట. సో, మనము ఈరోజు బుక్ చేసేసుకుంటే మనం 11:00 అంతా వాళ్ళు రెడీ చేసుకొని, మనకు కావాల్సిన గ్రాసరీస్ కానీ, వండుకోవడానికి కానీ అవన్నీ రెడీగా చేసుకొని వాళ్ళు 12 లోపల రెడీగా ఉంటారు. 12కి బోట్ కదులుతుంది కాబట్టి అంతా ప్రాసెస్‌లో జరిగిపోతుంది. ఇన్ కేస్ మనము అక్కడికి వెళ్ళాలంటే చాలామంది ఆల్రెడీ వేరే బోట్స్‌లో వెళ్ళిపోయి ఉంటారు. ఇంకొంతమంది ఆల్రెడీ బోట్‌లో వేరే చోట ఉండుంటారు. సో, మరీ వాళ్ళు వెనక్కొచ్చి మరీ ఈ బోట్‌లో వాళ్ళు జాయిన్ అయ్యి వెళ్ళడానికి మనకి చాలా టైం పడుతుంది. సో, మాకు ఇలాగనే జరిగిందనమాట. ఆల్మోస్ట్ మేము వచ్చింది 2:00 వచ్చాము. 2 నుంచి మేము 6:00 వరకు మాకు బోట్ కదపనే లేదు. ఎందుకంటే ఆ బోట్‌కి సంబంధించిన ఒక డ్రైవరు వేరే బోట్‌లో ఆల్రెడీ తను రిటర్న్ అవుతున్నారు అని చెప్పారనమాట. సో, ఈ టీమ్ అంతా వేరే బోట్‌లో అక్కడి నుంచి వాళ్ళు రిటర్న్ వచ్చి మళ్ళీ ఈ బోట్‌లో రావడానికి మాకు ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది. చాలా టైం వేస్ట్ అయింది. ఒక టైంలో అయితే ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందనమాట. సో, ఇంకా ఏం చేస్తాము, ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్తే ఏం బావుంటుందని చెప్పి ఇంకా మేము అడ్జస్ట్ అయ్యి వెయిట్ చేశామనమాట. వెయిట్ చేసిన తర్వాత సో, వీళ్ళొచ్చిన తర్వాత మేము ఓనర్ మురళీ మెనన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడాననమాట. మాకు ఆల్మోస్ట్ 3, 4 అవర్స్ డిలే అయిపోయింది కదా! మాకు లంచ్ కూడా దాంట్లో ఇష్యూ చేయలేదు. సో, మాకు చాలా ఆహ్,
లాస్ అయినట్టు ఉన్న ఫీలింగ్ వస్తుంది. మేము వెరీ అన్‌సాటిస్ఫైడ్‌గా ఉన్నాము అని చెప్తే, పాపం ఆయన అర్థం చేసుకొని చాలా మంచి ఆయన అనమాట. ఓకే. మీరు లేట్‌గా జాయిన్ అయ్యారు కాబట్టి బోట్ 6 ఎక్స్ట్రా 2 అవర్స్ బోట్ నడిపిస్తాను అని చెప్పారనమాట. చికెన్ కర్రీ, బెండకాయ ఫ్రై, ఫిష్ ఫ్రై, చపాతి, పన్నీర్ గ్రేవీ. మీకు 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 ఏం నచ్చింది? చికెన్ నచ్చిందా, ఫిష్ నచ్చిందా? రెండు బాగుంది. జోసి, నీకు ఫిష్ నచ్చిందా, చికెన్ నచ్చిందా? గుడ్ జాబ్. హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సెకండ్ డే ఆఫ్ ద బోట్ అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ 5:45 టైంలో తీసిన వీడియో అనమాట. చాలా ఎర్లీ మార్నింగ్ లేసాను నేను ఒకటే, అందరూ పడుకొని ఉన్నారు. సో నేనే అలా నిద్ర రాలేదనమాట. సో ఒకసారి వచ్చి బయట సన్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నానమాట. ఇంకా సన్రైజ్ అవ్వలేదు. సో అంతలోపల నాకు ఎదురుగా ఒక అకాడమీ ఉంది, స్పోర్ట్స్ అకాడమీ. అక్కడ ఏదో సంథింగ్ కయాకింగ్ లాగా చేస్తున్నారనమాట. సరే ఇదేదో బాగుంది కదా అన్నట్టుగా రికార్డ్ చేశాను. సో ఎదురు కనిపిస్తుంది, నేను తర్వాత ఏంటో అని తెలుసుకుంటే అదొక స్పోర్ట్స్ అకాడమీ. అవి కూడా ఒలింపిక్స్కి మనం వెళ్తూ ఉంటారు కదా, ఒలింపిక్స్కి ట్రైన్ చేసే గేమ్స్ అన్నీ ఆ అకాడమీలోనే చేయిస్తారంట. సో చూడ్డానికైతే చాలా బాగుంది. నేనైతే సన్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. 6:10 అయినా కూడా సన్రైజ్ రాలేదు. ఎలాగైనా సన్రైజ్ చూసే వెళ్ళాలి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. గుడ్ మార్నింగ్ గైస్. సో మార్నింగ్ లేచాను అనమాట. వెదర్ చూసారా ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడ వచ్చేసి కయాకింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు, అదేదో సమ్ అకాడమీ. సో వీళ్ళందరూ కయాకింగ్ చేస్తున్నారు అనమాట. మార్నింగే చాలామంది ఉన్నారు మార్నింగ్ కయాకింగ్ చేసేవాళ్ళు. చూడడానికి చాలా బాగుంది. నేను సన్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఇంకా రాలేదు. అంతలోపల వాళ్ళు ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, సమ్ రేస్ లాగా. సో అది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇంకో బ్యూటిఫుల్ చూపించాను మీకు, అదిగో చూడండి కయాకింగ్. అలా చాలామంది చేస్తున్నారు ఇక్కడ. ఇగో వీళ్ళందరూ కయాకింగ్ చేసేవాళ్ళే. అది ఒక అకాడమీ, ఏదో స్పోర్ట్స్ అకాడమీ అనమాట. చూడండి ఇది ఇప్పుడు రేస్ జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ చాలామంది వెళ్తున్నారు ముందర. సో ఫైనలీ నా సన్రైజ్ ఏంటంటే 6:30, 6:20కి అలా వచ్చింది. లేట్గానే అని చెప్పొచ్చు, కానీ ఆ సన్రైజ్ మొత్తం నేను క్యాప్చర్ చేశాను. సో నేను పొద్దున్నే లేచి ఇలా క్యాప్చర్ చేయడం నిజంగా వర్త్ అయిందనమాట. ఆ లొకేషన్స్ చూడడం, ఆ వాటర్ కానీ, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా అంత ఎర్లీ మార్నింగే తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో మధ్యలో ఈ సన్రైజ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నా బెస్ట్ డే అని చెప్పొచ్చు ఇది. సో నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ బై ద వే మాది మ్యారేజ్ డే కూడా నిన్న రాత్రి మీరు చూసుంటారు. సో మేము బోట్లో జస్ట్ క్యాజువల్గా కేక్ కట్ చేసామన్నమాట. సో పెద్ద హడావిడి ఏం లేదు, బట్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయడమే ఒక పెద్ద స్పెషల్ థింగ్ మాకు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 2 ఇన్ బోట్ అనమాట. సో లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేము బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో బోట్ ఇలా వెళ్తూ ఉంది, సన్ రైజ్ అయింది అనమాట. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 7:40, 7:50 అలా ఉంది. సో ఇలా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అదిగోండి ఇలాంటి మిగతా బోట్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో అవి కూడా కొన్ని వెళ్తున్నాయి. ఇవన్నీ ఓవర్ నైట్ బోట్స్ అన్నమాట. సో మార్నింగ్ ఒక 1-2 అవర్స్ అలా మనకి ముందు వెళ్తాయి, తర్వాత ఆపేస్తారు. సో బోట్ టైమింగ్స్ వచ్చేసి నిన్న మాకు ఆఫ్టర్నూన్ నుంచి ఇవాళ మార్నింగ్ 9 o'clock వరకు. బట్ మాకు కొంచెం లేట్ అవ్వడంతో మేము బోర్డ్ అవ్వడానికి
మాకు ఒక 2 hours ఎక్స్ట్రా టైం ఇచ్చారనమాట. సో దానికి మేము చూడాలి. నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 4 hours పడుతుంది కాబట్టి సో ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదామని అనుకుంటూ ఉన్నాము. సో అట్లీస్ట్ 9 o'clock వరకు ఇక్కడే ఉండి మేము 9 తర్వాత మేము వేరే డెస్టినేషన్కి వెళ్తాము. ప్రజెంట్ అయితే లొకేషన్ బ్యూటిఫుల్ కదా, అదిగోండి. ఇలాంటి బోట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. షేరింగ్ ఉన్నాయి, వితౌట్ షేరింగ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ ఈ వీడియోలో సపరేట్ చేస్తాను. ఎట్లా బుక్ చేసుకోవాలి, ఏది బుక్ చేసుకోవాలి, బడ్జెట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ప్రస్తుతానికైతే మీరు లొకేషన్ ఎంజాయ్ చేయండి. సో ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనల్ని డ్రాప్ చేసేస్తారనమాట. ఎక్కడైతే ఎక్కామో అక్కడ మనల్ని డ్రాప్ చేసేస్తారనమాట. సో ఇంకా కొంచెం రెడీ అయ్యి కొంచెం ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ చేస్తారు వితిన్ 10 or 15 minutes అన్నప్పుడు. సో ఇలా బ్యూటిఫుల్ లొకేషన్స్ వచ్చాయన్నమాట. మార్నింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 7 o'clock నుంచి మరి బోట్ తీస్తారు. 9 వరకు నడుపుతూనే ఉంటారనమాట వాటర్లో. మనకు అలా డిఫరెంట్ లొకేషన్స్ కూడా చూపిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఈ పాపం ఈ డ్రైవర్ అంకుల్ మరి షెఫ్గా చేశారు కదా, ఆయన కూడా చాలా బాగా చేస్తాడు. ఫుడ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండింది. సో ఎవరైనా బోర్డ్ డీటెయిల్స్ అవి కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాళ్ళ నంబర్స్ అవన్నీ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ నేను ఇస్తాను. మీరు వాళ్ళ త్రూ మీరు వెళ్ళండి, ఓకేనా. అలా ఇలా మనకి బోట్లు తిప్పుతూ ఉన్నప్పుడు నాకు ఆయన చాలా లొకేషన్స్ చూపించారనమాట. ఏంటంటే మనకి ఏమై చేసేవాళ్ళు కొన్ని వాళ్ళ ఇల్లు కానీ అవి ఉంటాయి కదా. సో అది ఒక రెస్టారెంట్ అనమాట బేసిక్గా. సో అది చూపించారు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఏమై చేసాం అనేది వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనమాట అన్నిట్లో కూడా. సో అలాంటి లొకేషన్స్ నేను మళ్ళీ ఇట్లా లైవ్గా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇంకా మనకి ఇలా బోట్లో లేక్లో వెళ్తుంటే కొంతమంది మలయాళం యాక్టర్స్ వాళ్ళు కొంతమంది గెస్ట్ హౌస్ లాగా రిసార్ట్స్ లాగా తీసుకున్నారనమాట. అది వాళ్ళదేనంట, డ్రైవర్ అంకుల్ చెప్పారు. మలయాళం యాక్టర్స్ కొంతమంది పేర్లు చెప్పారు కానీ కొంచెం ఓల్డ్ యాక్టర్స్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కొన్ని రిసార్ట్స్ లాగా తీసుకొని దాన్ని మనకి ఇట్లా టూరిజంకి ఇచ్చేసారనమాట. సో అవి కూడా మనం బుక్ చేసుకోవచ్చు రిసార్ట్స్. సో అదే ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కొన్ని మూవీస్ కూడా చాలా తీశారు ఇక్కడ అని చెప్పేసి. మనకు ఇయర్లీ వన్స్ ఒకసారి కేరళలో బోట్ రేసింగ్ అనే చేస్తారు కదా, అది కూడా ఈ లేక్ మీద జరుగుతుందంట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్ అండి. అసలు చాలా పెద్ద లేక్ ఇదైతే. ఇంతవరకు నేను ఇంత పెద్ద లేక్ నేను ఎప్పుడూ చూడలేదు. వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. సో ఇంకా పైకి వచ్చేసాము. మేము బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు అని అంటే ఇంకా మేము వచ్చేసాము అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని మనం వెళ్ళిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్కి వీళ్ళు ఏమేమి పెట్టారనేది నేను మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. సో ఇది వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇక్కడ బటర్, జామ్ అండ్ బ్రెడ్ కూడా ఉందన్నమాట. మనకు ఒకవేళ ఇవే కాకపోయినా దోశ కానీ అలాంటిది ఏమైనా ఆల్టర్నేట్స్ ఉంటే కూడా వాళ్ళకి ముందుగానే చెప్తే వాళ్ళు అరేంజ్ చేసుకోవడానికి టైం ఉంటుందన్నమాట. సో చట్నీ, సాంబార్ ఇంకా అంతే అనమాట. టీ, కాఫీ సర్వ్ చేస్తారు. సో నేనైతే ఇలా ఇడ్లీ తిన్నాను అనమాట. ఇడ్లీ తినేసి టేస్ట్ వైజ్ అయితే నాకు చాలా బాగానే అనిపించింది. లైక్ మిగతా వాటితో కంపేర్ చేస్తే మా దగ్గర ఎవరైతే షెఫ్ ఉన్నారో నేను చాలా బాగా చేస్తారు. ఈవెన్ నైట్ డిన్నర్ కూడా చాలా బాగుంది అనమాట. సో మరి మనంత స్పైసీగా అట్లా ఏం ఉండదు కానీ బట్ మనకి ఏమైనా చేంజెస్ కావాలి అని అనుకుంటే మనం వాళ్ళకి చెప్తే పాపం చేస్తారు. సో నేను చెప్పాను కదా, ఈయనే అనమాట మాకు వంట చేసి పెట్టిన ఆయన. చాలా బాగా చేశారు రియల్లీ. సో ఎవరైనా బోట్లో వెళ్ళాలనుకుంటే ఇతని నెంబర్ కూడా నేను మెన్షన్ చేసి పెడతాను. సో మేమంతా తినేసి మేము రెడీగా ఉన్నామన్నమాట. సో ఇంకా అది వెళ్ళిపోతుందన్నమాట. మమ్మల్ని ఎక్కడైతే పిక్ చేశారో మనకు డ్రాపింగ్ పాయింట్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడికి ఆయన వెనక్కి తీసుకెళ్తున్నారు. సో మీకు ఒకసారి లేక్ చూపిద్దామని చెప్పి అలా బాల్కనీ దగ్గర పైన డెక్ దగ్గరకు వచ్చేసాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద లేక్, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఈ లేక్లో ఏంటంటే వెరీ డీప్ క్లీన్ చేస్తారంట. సో అది కూడా ఇంత పెద్ద లేక్ క్లీన్ చేయాలంటే వావ్ కదా. సో ఇక్కడ నుంచి మనకి కొల్లం అనేది జస్ట్ 34 kilometers అంతే. సో వీళ్ళు ఫిషింగ్కి అలా వెళ్ళినప్పుడు అలా వెళ్ళి ఇలా 3 days లోపల వచ్చేస్తూ ఉంటారంట వీళ్ళు బోట్లోనే. సో చూస్తున్నారు కదా ఇంకా చాలా బోట్స్ అక్కడ ఉన్నాయి, అవి ఇంకా స్టార్ట్ అయ్యలేదు.
మేము ఫైనల్లీ ఇంకా బోట్ ఎక్కిన దగ్గరికి మేము వచ్చేసామనమాట. సో, బేసికల్లీ ఈ క్రూజ్ పేరంటే అన్నా క్రూజ్ అనమాట. సో, ఈ మురళీ మేనన్ ఎవరైతే నందనం టూర్స్ ఉంటారో, ఏ రోజైతే అవి వెకేట్‌గా ఉంటాయో అవి మనకి పంపిస్తుంటారు. ఆ రోజు మేమెక్కిన బోట్ పేరైతే అన్నా క్రూజ్ అనేదనమాట. సో, దాని తర్వాత మరి మేము కార్ ఎక్కేసి మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ డెస్టినేషన్‌కి. ఇది నేను చెప్పాను కదా! ఇది డే క్రూజ్ లాగా హవర్లీ బేసిస్ మీద తిప్పుతారు కదా కొన్ని జెట్టీస్ అని చెప్పేసి. సో, ఇవి మనకి షికారా బోట్ రైడ్స్ అంటారనమాట. జస్ట్ 3 అవర్స్ కావాలా, 2 అవర్స్ కావాలా, 1 అవర్ కావాలా, లేదా 4 అవర్స్ కావాలా, మనం ఇలా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో, ఇక్కడ ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి. మీరు ఒకవేళ టైం వేస్ట్ చేసుకోలేక 1 డే అంతా స్టే చేయలేము మేము అనుకుంటే, బట్ ఎక్స్పీరియన్స్ చేయాలి వాటర్‌లో అనుకుంటే, మీరు షికారా బోట్స్ తీసుకోవచ్చు. ఇది పర్ పర్సన్ 500 నుంచి 800 మధ్య లోపల ఉంటుందనమాట. లేదు మేము బోట్‌లో 1 డే అంతా మేము స్పెండ్ చేసి అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాము అంటే, మీరు హౌస్ బోట్ తీసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. బికాస్ మనం పెట్టే 13,000లో ఫుడ్డు 3 టైమ్స్ స్నాక్స్, టీ, కాఫీ అన్నీ ప్రొవైడ్ చేస్తూ మనకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ దొరకదు. సో, ఒక్కసారైనా అందులో స్టే చేయాలని నేనైతే అనుకుంటాను. మీరు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. సో, మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోస్ కూడా చాలా వస్తాయి. ఇక్కడ నుంచి మేము మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్‌కి వెళ్తున్నాము. అది ఎక్కడ ఏంటి అని కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లోనే చెప్తాను. అంతవరకు నా వ్లాగ్స్‌ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్‌ని నేను మీకు ఇవ్వాలన్న ఒపీనియన్‌తోనే నాకు ఎంత అవుతుంది, ఏం కథ అని డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తున్నాను. మీలో కొంతమందికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతవరకు ఉంటాను. బాయ్.